హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ శుభవార్త చెప్పడం జరిగింది. సో రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పెన్షన్దారులకు ఒక్కొక్కరికి జూలై నెలకు పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంత డబ్బులైతే ఇవ్వనున్నారు, అలాగే ఎవరెవరికి 50 ఏళ్లకే పెన్షన్ అనేది ఇవ్వనున్నారు. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఇక వివరాల్లోకి వెళ్తే గనుక సామాజిక భద్రతా పింఛన్ల పెంపుపై అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. సో ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చిన మేరకు ఒక్కో పెన్షన్దారుడికి 4000 పెన్షన్ డబ్బులను ఇస్తామని ఆయన ప్రకటించారు. సో జూలై నెల నుంచి ఒక్కొక్కరికి 4000 రూపాయల చొప్పున పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏప్రిల్ నుంచే ప్రతి ఒక్క పెన్షన్దారుడికి 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో రాష్ట్రంలో ఉండే ఎవరైతే 65.30 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారో వీరికి పింఛను నగదును చెల్లింపులకు గాను నెలకు 1939 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఏప్రిల్ నుంచే 4000 పింఛను పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి 7000 రూపాయల చొప్పున డబ్బులైతే రానున్నాయండి. సో ఇక దివ్యాంగులకు 6000 వరకు డబ్బులు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో వీరి పింఛనును 3000 నుంచి 6000కు పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కారణంగా ఇవి కాకుండా పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15000 రూపాయల చొప్పున, అలాగే కిడ్నీ మరియు తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10000 రూపాయల చొప్పున పింఛను అందించేందుకు రాష్ట్రంలో ఉండే ఆయా కేటగిరీల వారు ఎంతమంది ఉన్నారనే వివరాలని కూడా వైద్య శాఖ నుంచి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సేకరిస్తున్నారండి. సో ఇకపోతే ఎవరికైతే 50 ఏళ్లకే పెన్షన్ అనేది ఇస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛనును అమలు చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందండి. ఆయా సామాజిక వర్గాల్లో 50 ఏళ్లు పైబడిన వారు ఎంతమంది ఉన్నారు, వారిలో ఇప్పటికే పింఛను పొందుతున్న వారు ఎంతమంది అనే వివరాలను కూడా సమీకరిస్తున్నారు. సో మొత్తంపై రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పెన్షన్దారులకు జూలై నెలలో ఒక్కొక్కరికి 7000 రూపాయల చొప్పున డబ్బులైతే రానున్నాయండి. సో కొందరికి మాత్రం 10,000, కొందరికి 15,000 రూపాయల చొప్పున రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులనైతే ఇవ్వనున్నారండి. సో ఇదండి అప్డేట్. ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.